శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో మీన రాశి వారికి ఉగాది రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి. ఉగాది ఫలాలు అనగానే ప్రతి వారు ఎదురు చూసేది ఆదాయం ఎలా ఉంది, వ్యయం ఎలా ఉంది, రాజపూజ్యం, అవమానం ఏ విధంగా ఉన్నాయి అనేది బేరీజ్ వేసుకుంటూ ఉంటాం. ఎందుకంటే తెలుగు వారికి ముఖ్యంగా ఉగాదితోనే కొత్త సంవత్సరం ఆరంభం అవుతుందండి. సో కాబట్టి చెక్ చేసుకుందాం, క్లియర్గా డిస్కస్ చేద్దాం. చివరి దాకా చూడండి, నచ్చితే లైక్ చేయగలరు, 10 మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు. పూర్వభద్ర నక్షత్రం 4వ పాదం మీనరాశిలో ఉంటుంది. సో ఎవరి పేరైతే కనుక దినేష్, దివ్య ఇలాంటి వారు. సో ఉత్తరాభాద్ర 4 పాదాలు కూడా మీనంలో ఉంటాయి. దు, స, ఝ, థ. థ అంటే తామస్ కావచ్చు, ఇట్లా ఏదైనా కావచ్చు అండి. మరి రేవతి 4 పదాలు ఉంటాయి కదా, 1, 2, 3, 4 పదాలు. సో వరుసగా చూస్తే దే, దో, చ, చి ఇట్లాంటి లెటర్స్తో ఎవరి పేరైతే ఎవరైతే మొదలవుతుందో వారందరూ కూడా ఈ రాశి వారేనండి. మరి ఇంతకు ఆదాయం ఏ విధంగా ఉంది? ఆదాయం 5గా ఉంటే వ్యయం కూడా 5గా ఉంది. అంటే మీనరాశి వారికి ఆదాయ వ్యయాలు సమపాలలో ఉన్నాయి, 5గా ఉన్నాయి. మరి రాజపూజ్యం రెస్పెక్ట్ 1గా ఉంటే అవమానం 5గా ఉందండి. కాబట్టి మీరు వెళ్ళే మార్గంలో చిన్న చిన్న అవమానాలు, మాట పట్టింపులు వస్తూ ఉంటాయి. సో కాబట్టి అంటే మీ గోల్ ఏంటి, మీ యొక్క డిజైర్ ఏంటి, మీ డ్రీమ్ ఏంటి, వాటి మీదనే ఫోకస్ చేయండి. ఏదేమైనా మీనరాశి వారికి సెకండ్ ఫేజ్ అనేది మనకు ఏలినాటి శని 7.5 సంవత్సరాల శనిలో కుంభంలో 2.5 సంవత్సరాలు అయిపోయింది. సో 1 ఏప్రిల్ నుండి మీకు రెండో ఫేజ్ 2.5 సంవత్సరం ఉంటుంది. మేషంలోకి వెళ్ళినప్పుడు 2.5, ఇంకా 5 సంవత్సరాల శని అయితే నడుస్తూ ఉంది. మరి ఫలితాల్లోకి వెళ్తే విద్యార్థులకు ఏ విధంగా ఉంటుంది? ముఖ్యంగా రాష్ట్రాలకు చతుర్థంలోకి వెళ్తున్నారు. డిగ్రీ స్థాయి విద్యార్థులకు ఎవరైతే చేయబోతున్నారో, చదువుతూ ఉన్నారో వారికి బాగానే ఉంటుందండి, ఇబ్బంది లేదు. డిగ్రీ స్థాయి విద్య కోసం, బ్యాచిలర్ డిగ్రీ కోసం విద్యార్థులు బహుదూరం వెళ్ళి చదువుకోవడం అనేది జరుగుతుంది. సో రాహు యొక్క దృష్టి గురుడు మీద ఉంది కాబట్టి టెక్నాలజికల్ రంగంలో బాగా రాణిస్తారు. అకౌంట్స్, ఫైనాన్స్, ఇంజనీరింగ్, టెక్నాలజీలో బాగా రాణించే అవకాశం అయితే కనపడుతుంది. సో అదేవిధంగా పీజీ విద్యార్థులు బాగా రాణిస్తారు. కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఎవరైతే పోటీ పరీక్షల్లో పార్టిసిపేట్ చేస్తూ వాటి కోసం ప్రిపేర్ అవుతూ ఉంటారో చాలా జాగ్రత్తగా, ఫోకస్డ్గా చదువుకోవాలండి. కేతు సింహం అంటే రవి, సింహరాజు గణపతి రవి అంటే గవర్నమెంట్లో కేతు ఉన్నారు కాబట్టి సో ఏదైనా డిలే కావడం, రిటన్ టెస్ట్ అయిన తర్వాత ఇంటర్వ్యూస్ కావచ్చు, లేట్ అవ్వడము, డేట్ పోస్ట్పోన్ ఇలాంటి కొంత జరిగే అవకాశం ఉంది. సో డోంట్ డిస్కరేజ్. మీరు పెట్టాల్సిన ఎఫర్ట్స్, ఎనర్జీ ఎంత పెట్టగలుగుతారో అంత సిస్టమేటిక్గా చేసుకోండి. ఉద్యోగంలో కొంతమందికి మార్పులు వచ్చే అవకాశం ఉంది. పాజిటివ్గా కూడా ఉంటుందండి. ఏంటంటే శని లాభ వ్యయాధిపతి, గురుడేమో రాశాధిపతి, దశమాధిపతి కాబట్టి మంచి మార్పు అయితే ఉంటుంది. మనకు పర్టికులర్గా ఏంటంటే మే 3వ వారం నుండి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. కొంతమంది చేంజ్ అయినా కూడా అవకాశాలు మెండుగానే ఉంటాయని చెప్పాలి. కానీ ఇక్కడ ఆదాయం వ్యయంగా 5-5గానే ఉంది. కేతు యొక్క దృష్టి కూడా ధనస్థానం మీద పడుతూ ఉంటుంది కాబట్టి మీ యొక్క ఉద్యోగంలో సంపాదించిన ధనాన్ని